మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 12 మంది ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోతున్నాము. మీకు సరే ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ గురించి చెప్పి తర్వాత ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడదాం. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. అదేవిధంగా 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్కు పునఃప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బిసి టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించినాం అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడతారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్న గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. మేము ప్రజల మ్యాండేట్ మేరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజాపాలన ముందుకు పోతున్నాము. మంచైనా చెడైనా పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బిసి టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈరోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్ళు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాలో వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతుల మిత్రులందరూ గమనించాలి. వాళ్ళ హయాంలో మేమేమో డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చినాం. వీడి వరకు ఇప్పటి వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ అపోజిషన్కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి ఆడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ అపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసినారు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదేవిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు, ప్రాణాయిత చేవెళ్ళ వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు అలా నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించిండ్రు, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం. మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3 కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవడు మాట్లాడిన ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసి, కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ వల్లనే చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయారు. అంతకన్నా ఏం చేయలే. 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1 ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలే. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్టుకి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు. కేసీఆర్ కూడా వచ్చి కృషి చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలే. ఇంకేదో హెలికాప్టరు అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ని ఒకే ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ ఎట్లుంది సార్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్? ఇప్పుడు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు అక్కడ? ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన మరి ప్లాస్మా కటర్సు, బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. వాళ్ళతో ఇప్పటి వరకు కాంటాక్ట్